ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు చిన్న కొడుకు హీరో మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాల కోసం ఐక్యధర్య సేవా సమితి పేరుతో ట్రస్ట్ ను స్థాపించినట్టు చెప్పిన మనోజ్, మరోవైపు తన ఫ్యామిలీ వివాదంపై చేసిన సెటరికల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన తండ్రి మోహన్ బాబు పైనే జబర్దస్త్ పంచ్ వేసి హాట్ టాపిక్ గా మారారు. అలాగే తన భార్య మౌనిక రాజకీయాల్లోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మనోజ్ అన్నారు. అంతేకాదు, ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాల గురించి కూడా కీలక అప్డేట్స్ ఇచ్చారు మనోజ్. ముఖ్యమంత్రి గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్రటరీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ గారు, each and everyone Madhya Pradesh lo they took care of us very well, and I thank the Madhya Pradesh government and Indore government for supporting us, me and my cast and crew, and without you guys it would not been easy. Thank you so much. ఈ సినిమాకి నాకు కోరియోగ్రఫీ చేయాల్సిన అవసరం రాలేదండి, ఇప్పుడు చేసేవన్నీ, బికాజ్ ఐఎమ్ డూయింగ్ విత్ గ్రేట్ టీమ్. అండ్ హనుమారెడ్డి గారే ఫుల్ యాక్షన్ ఫైర్ లో ఉన్నారు, అండ్ దానికి తోడు మన సుప్రీం సుందర్ గారు యాడ్ అయ్యారు, అండ్ ఇంకా కొంతమంది యాడ్ అవుతారు, అండ్ ఇట్స్ కమింగ్ రియలీ గుడ్ అండి. అండ్ నేను చేశాను కాబట్టి భార్య చెప్తాను, రేపు ఈవినింగ్ వస్తుంది, మీరే చెప్పండి. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎనీథింగ్ ఇస్ డిఫికల్ట్ అండి when you want to change. అండ్ నేను బాగా ఫుడ్ అంటే ఇష్టం, నాకు ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 వీక్స్ ఇబ్బందిగా ఉంది. దెన్ ఎప్పుడైనా ఫస్ట్ 2-3 వీక్స్ వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్దు మైండ్. సో లేదండి, లైక్ మసిల్ పుట్ ఆన్ చేశాను ఫర్ దట్. ఒక్క సెకండ్ అన్న ఒక్క సెకండ్ వాటర్ అన్న. మిగతా సినిమాలకి అంటే ఈ ఫిజిక్ మిగతా సినిమాలకి అంటే ఆది గారు బెలూన్ పెట్టుకున్నంటే సినిమాకి తీసేయచ్చా, ఇది అంత ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లో ఉంటారు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న సారీ అన్న, రఘు అన్న బ్యాక్ బెంచర్స్ ప్లీజ్ అన్న. అన్న వినిపిట్ల, ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారి ఆశీస్సులు, మీకు మీ నాన్నగారి ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా, అక్కడ వెళ్ళి అడగండి. ఐ ఛాలెంజ్, మైక్ తెలకండి, హెల్మెట్ వేసుకున్నారండి. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వెనిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాస్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాస్ 2 సీజన్లు చేయాల్సింది. అప్పుడు కొంతమంది కాస్ట్ అండ్ క్రూలో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవల్ల. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మ్యూజిక్, మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్.